ప్రజల లోపల నామచింతన మర్చిపోతున్నారు. And today people have forgotten to chant ఏదో God's సినిమా name. నామాలంతా చెప్పుకుంటూ ఉంటున్నారు. They are only repeating film songs. కాదు దానివల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది. That is responsible for the present state of the country. ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణ అని కూడా తలుచుకోవటం లేదు. No great man of any stature is thinking of గొప్ప Rama's చదువులు name. గొప్ప సైంటిస్టులు గొప్ప మేధావులు కూడా ఈనాడు విభూతి పెట్టుకోవటం మర్చిపోతున్నారు. The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead. ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేస్తారు. They will have it at home and erase it the moment they come out of the house. ఈ విధమైన ఫ్యాషన్ గా బయలుదేరింది. This has been the modern fashion. ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుండాలి. And the modern fashion is responsible for the total కనుక ruin. మనం ఎవరైనా ఏమని అనుకోని Let anybody think whatsoever. ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు. Let's not be afraid. దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయము? Why should we be afraid to repeat God's name? కాబట్టి ప్రపంచంలో మూల వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి. Therefore we should chant Rama's name. రామ, in every కృష్ణ, corner. గోవింద, నారాయణ, శివ, విష్ణు అనే ఈ శివనామం కానీ విష్ణునామం కానీ రామనామం కానీ ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. And we should repeat God's name, any name of your choice. ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది. You have forgotten Namasmarana. భగవత్ నామస్మరణ లేకపోవటం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి. And there are problems and worries in every family because people are not doing ఒక్కొక్క అన్నదమ్ముల కూడా Namasmarana. కలహాలు There is a బయలుదేరుతున్నాయి. conflict among brothers. కారణం ఏమిటి? Why? ఈ పవిత్రత లోపల లేకపోవటం చేతనే ఈ అపవిత్రత వచ్చి There is no sacred quality within, therefore all unsacred things. ఈనాడంతా కూడా ధనము నకసిక పర్యంతము ఆపాద మస్తకం వరకు కూడా వ్యాపించి ఉంటుండాలి. The third enemy is spread from top to toe. కామం హిత్వార్థవాన్ భవతి అనగా కోరికలనేటువంటిది మానవుని యందు తీరేటువంటిది కాదు. The desires cannot be fulfilled totally. జీవితమంతా కూడాను కోరికల చేతనే నిండి ఉంటున్నది. The whole life is full of desires. ఒక్కటి తీరిన తక్షణమే మరి 10 కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. The satisfaction of one desire would lead to many to follow. మానవుని యొక్క జీవితమే కోరికల యొక్క మూట. The life is the bundle of desires. ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. There is none here in this world who had their desires satisfied కనుకనే fully. కోరికలు ఉండినంత వరకు కూడాను వీనికి ఏ అభిష్టం కూడాను నెరవేరదు. So long he has got the desire, he cannot be ఏ satisfied. పదార్థం కూడాను వీనికి చేజిక్కదు. He cannot have anything. కనుక మొట్టమొదట ఈ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. Therefore he must have ceiling on desire. ఏనాడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో పెట్టుకున్నో